రాత్రి జరిగినటువంటి సంఘటన అది ఆందోళనటువంటి ప్రజలకు తెలుసు. ఈ డాక్టర్స్ అసోసియేషన్ కూడా తెలుసు. రాత్రి దాదాపు 12:30 1 గంట అయిపోయింది. ఫైనల్గా డాక్టర్స్ ఆధ్వర్యంలో వాళ్ళ ఆర్పిటి వాళ్ళ మేనేజ్మెంట్ దగ్గర డాక్టర్ శాంతకుమారి స్టార్ హాస్పిటల్ అయిన తర్వాత ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు సుభాష్ అయిన తర్వాత విద్యార్థి సంఘం నాయకుడు రమేష్ మనమంతా కలిసి దీన్ని ఫైనల్ చేయాలా, ప్రొలాంగ్ చేయరాదు, శాంతి ఉండరాదు అని చెప్పి రాత్రి మాట్లాడడం జరిగింది. నిన్న రాత్రి వాళ్ళ తండ్రి, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అన్నదమ్ముల సమక్షంలో రాత్రి డాక్టర్స్ మేనేజ్మెంట్ సమక్షంలో జరిగింది వాస్తవం ఏమంటే పొద్దున మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. వాళ్లకు ₹1,00,000 క్యాష్ వాళ్ళ తండ్రికి క్యాష్ ఇచ్చి వాళ్ళ మాట నిలబడినారు. అది క్లోజ్ అయిపోయింది రాత్రికి. ఇది నిన్న జరిగినటువంటి సంఘటన. ఏదో నెక్స్ట్ ఇలాంటివి జరగకూడదని నేను మనస్ఫూర్తిగా అందరి తరపున మీడియా ద్వారా తెలుపుకుంటున్నాను. రాత్రి ₹1,00,000 ఏ విషయం చెప్పలేదు, పొద్దున న్యాయం చేస్తారు అని చెప్పారు కదా. అదే రాత్రి న్యాయం చేస్తామని చెప్పి మీకంతా వాయిస్ అడిగితే చెప్పినాము. పొద్దున్న కరెక్ట్ 11 లోపల వాళ్ళు న్యాయం చేస్తామన్నారు. ₹1,20,000 కానీ మాట్లాడుకున్నారంట. ₹1,00,000 క్యాష్ ఇచ్చినారు. క్యాష్ వాళ్ళ తండ్రికి ఇచ్చి పంపించారు. ఎప్పుడు ఇచ్చినారు? మార్నింగ్ ఇచ్చినారు. మార్నింగ్ ఇచ్చినారు. జరిగిన సంఘటన ఇది. మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో ఎవరైనా కానీ ఈ నర్సింగ్ హోమ్లు కానీ డాక్టర్స్ కానీ సరి అయిన ట్రీట్మెంట్ ఇవ్వండి. ఇలాంటివి రాకుండా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. ఎందుకంటే ఆధుని శాంతిగా ఉండాలా. ఎందుకంటే మీరు డాక్టర్స్ చాలా జరిగినాయి రాత్రి. ఎందుకంటే మీడియా వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. రాత్రి 12 గంటల వరకు ఉన్నారు వాళ్ళు కూడా ఇది మ్యాక్సిమం సపోర్ట్ చేసి దీన్ని అక్కడికే క్లోజ్ చేశారు. ఉదయము కొంతమంది విలేకరులు పోయి అడిగితే మేనేజర్ కడితే ₹1 లేదు, మేము ఇవ్వదలుచుకోలేదు, ఏదో మట్టి ఖర్చు కోసం ఇవ్వాలనుకున్నాము, ఇంకా ఇవ్వలేదని చెప్పారు. మీరేమో ఉదయం ₹1,00,000 చెప్పారు, ఆయనేమో ఈ విధంగా చెప్తున్నాడు. ఏది నమ్మాలంటారు? ఎవరన్నారు? ఆర్బిటు హాస్పిటల్ మేనేజర్. ఒకటి మనం లాస్ట్లో డిసైడ్ చేసింది న్యాయం అని చెప్పినాం కదా, పొద్దున్న చెప్తామని చెప్పినాం కదా. మట్టి ఖర్చులు కానీ ఏదైనా కానీ మట్టి ఖర్చులు ఎంతో అవుతుంది, అది ఎందుకు ₹1,00,000 ఫైనల్ అవుతుంది. మళ్ళీ మేనేజర్ చెప్పినాడు ₹1 ఇచ్చలేమని చెప్తారు. మనము దాన్ని బయట రాకూడదని. ఎందుకంటే మీడియా వాళ్ళు మన అన్నదమ్ములు ఉన్నట్టున్నారు. వాస్తవం రాత్రి చెప్పిందే పొద్దున వాళ్ళకి చెప్పాలి కదా. చెప్పింది నిజం చెప్తే, ఎందుకంటే బయట వస్తుంది అనుకో దేశెట్టి ప్రకాష్ ఫాల్స్ అయిపోతాడు. అది వద్దు మనకు. ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటివి జరగకుండా చూసిన బాధ్యత కంప్లీట్ ఆధున ఉన్నటువంటి నర్సింగ్ హోమ్ డాక్టర్స్కి అయితేనేమి, మెయిన్ హాస్పిటల్ డాక్టర్స్. నేను ఇంకొకటి రిక్వెస్ట్ చేసుకుంటున్నా, మెయిన్ హాస్పిటల్లో ప్రతి చిన్నదానికి కూడా ఆర్పిడ్లో స్కానింగ్ అని చెప్పడం జరుగుతుంది. మన 4 రోజుల కింద సబ్ కలెక్టర్ వచ్చినప్పుడు ఆమెకు 1 అవర్ కంప్లీట్ హాస్పిటల్ గురించి చెప్పడం జరిగింది డాక్టర్స్ సూపరింటెండెంట్స్ ఎదురుగా. ఇప్పటికైనా కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో స్కానింగ్ అంటే 8,000 10,000 అవుతుంది. బీద వాళ్ళు అక్కడ వస్తారు. పెద్ద ఆధునిక డివిజన్ పెద్ద హాస్పిటల్ ఇది. అందుకే అది మానుకోండి. ఇంతవరకు లేదు, ఇప్పటికే మీరు ఆర్పిటి పంపిస్తారో అది పెద్ద తప్పని చెప్పి నా మనసులో నేను చెప్తున్నాను. సార్ ఒక మాట, ఇప్పుడు ₹1,00,000 ఇచ్చింది వాస్తవమా లేదా? వాస్తవమే, ₹1,00,000 ఇచ్చింది. మళ్ళీ మేనేజర్ ఎందుకు ₹1 ఇవ్వలేదు అడిగినాడు విలేకరులైతే? ఇప్పుడు మనం మేనేజర్ రాత్రి వాయిస్ ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఒకటి జిల్లా అధ్యక్షుని ఎంఆర్పిఎఫ్ జిల్లా అధ్యక్షుడు సుభాష్ దగ్గర ఫోన్లో మాట్లాడి మీడియా ద్వారా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నేను ఒకటే ఇస్తే బాగుండదు, రాత్రి వాళ్ళ సమక్షంలో జరిగింది ఇవన్నీ. దానికోసం పొద్దున్న ఈరోజు ఎవరు దొరకడం లేదు. నేను మీడియా వాళ్ళు రాత్రి 11 గంటల లోపల మీకు 100% న్యాయం అవుతుందని చెప్పినాము. వాళ్ళు అడిగిన తర్వాత నేను చెప్పాను. నా పేరు దేశెట్టి ప్రకాష్, ఎక్స్ మార్కెట్ హెడ్ చైర్మన్. అది